ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ లోకమును ప్రేమిస్తూ దేవుని కూడా ప్రేమిస్తున్నానని అనుకుంటే అది దేవుని దృష్టికి అబద్ధం. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవన్నీ అనగా శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమము మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. మనం ఈ లోక సంబంధులుగా ఉండకుండా క్రీస్తు యేసు సంబంధులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ ఆశలను సిలువ వేయాలి. ఈ ఆశలను సిలువ మీద చంపినప్పుడు మనము క్రీస్తు యేసులో జీవించగలుగుతాం. అప్పుడు మనకు విరోధముగా ఏ శక్తి పనిచేయదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభువా, ఈ లోక ఆశలను సిలువ మీద చంపి మీ కొరకు జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము.